వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ప్రభాస్ గారితో సెకండ్ సాంగ్ కదా, అంటే ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది మీది. ప్రభాస్ గారు అంటే లైక్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా మీకు? లేదు, కలవలేకపోయాను, బట్ అందరికి నచ్చిందని మాత్రం చెప్పారు. ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు? అది కేకే గారి ద్వారా వచ్చింది. అది కూడా కేకే ద్వారా. కేకే గారు సింగర్స్ కోసం అని సర్చ్ చేస్తున్నప్పుడు ఫీమేల్ సింగర్స్ కోసం ట్రాక్ పాడడానికి అని పంపించారు. అంటే వేరే వాళ్ళతో ఫైనల్ పాడిద్దాం అనుకొని నాకు ట్రాక్ మాత్రం పంపించారు. పాడిన తర్వాత ఇదే వాయిస్ బాగుంది, దీంతోనే కంటిన్యూ అవుదామని మళ్ళీ తెలుగుని ఫైనల్గా పాడించారు ఇంకొకసారి. సో అట్లా ఓకే అయింది. ఒకసారి మా కోసం మా సాంగ్ పాడతారా? ఓకే. రాధేశ్యామ్. யாரோ இவர் யாரோ உன்னை தாண்டி சென்றவளோ ஏதோ தேவதையோ எதிர்காலா కాదలియో ఖాళీ ఖాళీగున్న ఉత్తరమిదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు కానీ దాడెంతో నచ్చే మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే నిజమా భ్రమ బాగుంది అతనే కలతో కలు గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. వావ్, అసలు ఎంత బాగుందంటే నా ఫేవరెట్ సాంగ్ అది. జస్ట్ ఓన్లీ మీ వాయిసే, సీరియస్లీ. అంటే ఈ సాంగ్ లో మీకు లైక్ తెలుగులో ఎక్కువ రెస్పాండ్ వచ్చిందా లేకుంటే వేరే లాంగ్వేజెస్ లో ఎక్కువ రెస్పాండ్ వచ్చిందా? అన్నిట్లో చాలా బాగుండింది. తెలుగులో ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా నచ్చింది. వేరే లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా అసలు నేను తెలుగు అమ్మాయిలాగా అనిపించలేదు. సో ఎవరు లిరిక్స్ని కూడా ఎక్కడ తప్పులు పట్టి మాట్లాడింది కూడా లేదు. నేను రియాక్షన్ వీడియోస్ కూడా చూసాను. ఎవ్రీ లాంగ్వేజ్లో అందరికీ నచ్చింది పాట. ఓకే. అంటే మీరు ఇంత ఇంత పెద్ద స్థాయికి రావాలంటే మామూలు విషయం కాదు. పాన్ ఇండియా సింగర్ కూడా మీరు. సో ఇంత పెద్ద పొజిషన్కి రావాలి అంటే అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా కావాలి. మీకు అంత సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఎంటైర్ ఫ్యామిలీ అండి. నేను పెళ్ళికి ముందు మా మదర్ ప్రతి ఒక్క కాంపిటీషన్కి ప్రోగ్రామ్కి సెలవు పెట్టుకున్న వెనకాల వచ్చేవారు, తీసుకెళ్లేవారు ప్రతి ప్రోగ్రామ్కి. వన్స్ నేను కొంచెం ఇండిపెండెంట్ అయిన తర్వాత నేను వెళ్ళేదాన్ని. వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తూ చేరావా, వెళ్ళావా, ప్రోగ్రామ్ అయిందా, ఇలా కాంటాక్ట్లో ఉంటూ ఉన్నారు. అమ్మ మెయిన్గా పెద్ద బ్యాక్ బోన్ నేను పాడడానికి, అసలు సింగింగ్లోకి రావడానికి మెయిన్. సో తర్వాత చరణ్ చాలా సపోర్ట్ చేశాడు నేను ఇండస్ట్రీకి రావడానికి. తనే బలవంతంగా నన్ను అక్కడి నుంచి, లేదు నువ్వు బాగుంటుంది నీ వాయిస్ సినిమాలకి, నువ్వు వచ్చి పాడితే నీకు తెలుస్తుంది, నీకు ఇప్పుడు అక్కడ ఉండి నువ్వు సినిమాలు నాకు ఇష్టం లేదు అంటున్నావు కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నాడు. వన్స్ వచ్చిన తర్వాత నాకు అదొక అడిక్షన్ అయిపోయింది. నేను వర్క్స్ చేస్తూ ఉన్నాను. తను ప్రతి దగ్గరికి నేను వెళ్ళిన తను ఉన్న ప్లేసెస్కి రెగ్యులర్గా నన్ను రమ్మనేవాడు. రికార్డింగ్స్ ఏదైనా ఉంటే తను ఉన్నప్పుడు వెళ్ళి పాడేదాన్ని. అది కాకుండా వేరే దగ్గరికి వెళ్ళినా తను కూడా కాంటాక్ట్లో ఉండి చేరావా, టైంకి వెళ్ళు, పంక్చువాలిటీ బాగా తనకి ఎక్కువ టైంకి వెళ్తాడు. సో నేను కొంచెం అరగంట అటు ఇటు అయినా కూడా నన్ను వెనకాల తరుగుతూ ఉంటాడు అనమాట. అది కాక పెళ్ళైన తర్వాత మా ఇన్లాస్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండింది. ఇద్దరు కూడా ఏ టైమింగ్స్కి వెళ్ళినా అసలు మా టైమింగ్స్ చాలా తెలుసు ఆల్రెడీ, చరణ్ చూసారు కాబట్టి. సో ఏంటి ఇంత లేట్ అని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసింది లేదు. వెళ్ళడం, నేను రికార్డింగ్కి వెళ్తే వెళ్ళామమ్మా తొందరగా వచ్చేయి బయలుదేరి, వచ్చేటప్పుడు ఫోన్ చేయి, చేరిన తర్వాత ఫోన్ చేయి, ఇట్లా వీళ్ళు కూడా చాలా కాంటాక్ట్లో అలా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. చాలా సపోర్ట్ చేశారు. బేబీ పుట్టాక కూడా మా అత్తయ్య గారు మావయ్య గారు, బాబు పుట్టాక కూడా వాళ్ళిద్దరూ వాడిని కంప్లీట్గా వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో. సో ఇద్దరం వేరే ఊర్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడిని బాగా చూసుకునేవారు వాళ్ళే. సో అలాగా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంది. అండ్ ఆల్రెడీ ఇంట్లో నేను, చరణ్ అండ్ మా సిస్టర్ ముగ్గురం కూడా మూవీస్లో పాడుతూ ఉన్నాం. సో అందరికీ మా స్కెడ్యూల్ తెలుసు, మా టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో ముగ్గురికి ఒకేలాంటి సపోర్ట్ ఇచ్చారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అండ్ అందరికీ మెయిన్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో పాటలు అంటే చాలా ఇష్టం. మేము ఇంకా ఇంకా పాడాలని కోరుకునే వాళ్ళే అందరూ. ఓకే.
అంటే బాగా అల్లరి చేస్తాడా మీ అబ్బాయి? విపరీతంగా, అవునా? చాలా ఎక్కువ. విన్నాము మీరు ఇంకొక సింగర్ని ఇస్తున్నారు ఇండస్ట్రీకి. వాడేమవుతాడో మాకు తెలీదు. మా సింగర్ అంటే మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాము, సో మాకు అన్నీ ఇందులో ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది తెలుసు. సో వాడు ఏమవుతాడో అలా వదిలేద్దాం అని అనుకున్నాం, కానీ వాడు ఇప్పటి నుంచే ఏం చేస్తావురా పెద్దయ్య కంటే నేను కూడా నాన్నలాగా రికార్డింగ్స్ చేస్తాను అని చెప్తాడు. వాడు ఇప్పటి నుంచే పాడతాడంట. పాడతాడు. వాళ్ళ నాన్న రికార్డింగ్ నుంచి రాగానే నాన్న డబ్బులు తెచ్చావా అంటే వాడికి ఎలా చెప్పాల్సి వచ్చేదంటే చిన్నప్పుడు, నాన్న బయటికి వెళ్ళకపోతే ఎట్లా అమ్మా, నువ్వు వెళ్ళొద్దంటే ఎలాగా, రికార్డింగ్ పాడాలి కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు, నీకు అన్ని కొనొచ్చు అని చెప్పేవాడు. సో వాడికి అది ఒకటి అలవాటు అయిపోయి ఎక్కడికైనా వెళ్తే బయటికి నుంచి రాగానే నాన్న డబ్బులు తెచ్చావా, వాడి ఏజ్కి 1.5 2 yearsకి వాడు అట్లా అడుగుతాడు, రికార్డింగ్ పాడొచ్చావా, నువ్వు బయట పాడుతున్నావా ఇంట్లో పాడుతున్నావా, వాడికి తెలుసు హోమ్ స్టూడియో ఉంది ఇక్కడ కూడా పాడతారని. సో అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు, మాటలు వచ్చేసాయి. ఓకే, అంటే తను పాడతాడా ఇక్కడ మేము బయటికి రాగానే రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు, మమ్మల్ని రావద్దంటాడు. డిస్టర్బ్ అవుతున్నాను నేను, బయటికి వెళ్ళండి అని చెప్పి వాడు అక్కడ కుర్చీలో కూర్చొని కీబోర్డ్ ఇట్లా నొక్కుతూ ఉంటాడు. మైక్ దగ్గర గట్టిగా ఏదో వాడికి వచ్చిన పాటలు పాడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని. చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు మా ఇద్దరి వల్ల వాడు. ఒకవేళ రావాలనుకుంటే పంపిస్తారా? అయ్యో వాడిష్టం, అది మేమేం చేయలేం. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మేము ఎలా అయితే వచ్చాం, మా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారో సేమ్ థింగ్ వాడికి కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఆ విశాల్ గారి మూవీది టమ్ టమ్ సాంగ్ కూడా అసలు అది మామూలుగా ట్రెండ్ అవ్వలేదు, ఒక ఊపేసింది. ఆ సాంగ్ కూడా మా కోసం ఒక్కసారి పాడండి. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టమ్ టమ్, సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ టమ్, పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టమ్ టమ్ అంతరం టమ్ టమ్, మౌన వీణల మంగళం టమ్ టమ్, డోల్ టమ్ టమ్ ఢోలక్ టమ్ టమ్, డోల లూపిన వేడుక టమ్ టమ్. వావ్, సూపర్. అసలు ఈ సాంగ్కి మా ఇంట్లో పిల్లలు ఆ ఇన్స్టా రీల్స్ చేస్తూ చంపుతారు అసలు సీరియస్లీ. అండ్ అంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరూ కూడా పాడుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న మైనస్ అనేది ఉండిద్ది. బట్ మీది ఏ పాటలు అయినా కూడా ఎక్కడ ఏదైనా తప్పు దొరికిద్దా అని చూద్దామన్నా కూడా దొరకదంట, ఎందుకు అట్లా? అది అందరూ అనడం పక్కన పెడితే, నేను ఎలా పాడతాను అనేది నాకు తెలిసినంత వరకు నేను పాడేది ఎలా అంటే చాలా సిన్సియర్గా, చాలా అంటే ఎఫెక్ట్స్ అవి వేయక్కర్లేకుండా పాడడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. వాళ్ళు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టము. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మిక్సింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు, కానీ నేను పాడేటప్పుడు మాత్రం నేను 100% పర్ఫెక్ట్గా పాడి పంపించడానికి ట్రై చేస్తాను. దానిలో కొన్ని మైనసెస్ ఉంటాయి, శృతి అటు ఇటు అవ్వడం, కొన్నిసార్లు టెంపో కొంచెం అటు ఇటు అవ్వడం, అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత సెట్ అయిపోతాయి తెలియకుండానే. బట్ నేను పాడేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకొని, నేను ఇంట్లో రికార్డ్ చేస్తే కనుక బయటికి వెళ్ళి పాడితే వేరు, అది సౌండ్ ఇంజనీర్ చేతిలో ఉంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కసారి నచ్చేసింది అంటే వాళ్ళు నెక్స్ట్ టేక్ అనేస్తారు. అంటే నాకు ఒకవేళ నేను సాటిస్ఫై అవ్వకపోయినా సమ్ టైమ్స్, బట్ ఇంట్లో మాత్రం నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యేదాకా, ఒకవేళ ఆ టేక్ బాగా వచ్చినా ఇంకొకసారి పాడితే బాగుంటుందేమో అని నేను ఒక 10-20 సార్లు ఒక లైన్ కానీ ఒక పల్లవి కానీ అన్నిసార్లు పాడుకున్న తర్వాతే నేను పంపిస్తాను వాళ్ళకి. ఈజీగా వెంటనే ఇది అయిపోవాలి, తొందరగా వర్క్ అయిపోవాలని కంగారుగా పంపించను. సో నేను మేబీ ఆ కేర్ తీసుకోవడం వల్ల అందరికీ అలా అనిపిస్తుందేమో. అండ్ డిక్షన్ పరంగా చాలా క్లియర్గా నేను లిరిక్స్ ఎక్కడా కూడా తప్పు పోకూడదు, ఏ పదం కూడా సరిగ్గా వినపడకుండా ఉండకూడదు అనేది నేను కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటాను అవన్నీ.